హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు ఒంగోలు నుంచి శ్వేత గారు రాశారు. ఓకే. ఏదైనా రైస్ ఐటమ్ చేసి చూపించమన్నారు కార్న్ కాంబినేషన్ లో. సో కార్న్ కాంబినేషన్ లో రైస్ ఐటమ్. సో ఏం చేద్దాం కార్న్ కాంబినేషన్ లో? కొంచెం క్రిస్పీగా వచ్చేట్టుగా చేద్దాం. బేబీ కార్న్ తో. ఓ ఓకే. క్రిస్పీ కార్న్ రైస్. వావ్. సో కొంచెం మీరు క్రిస్పీగా ఇస్తున్నారు అన్నమాట. yes అండి. ఓకే స్టార్ట్ చేసేద్దాం. క్రిస్పీ కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్రిస్పీ కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చిల్లీ సాస్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో క్రిస్పీ అనుకున్నాం కదా. సో ఇక్కడ బేబీ కార్న్ ముక్కల్ని మనం ముందుగా ఒక బ్యాటర్ రెడీ చేసుకుని ఓకే సో డీప్ ఫ్రై చేసుకున్నాం. ఓ ఓకే. సో ఆయిల్ వేడి పెట్టుకున్నాం. సో బౌల్లో మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండి, ఓకే, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో ఇవన్నీ వేసుకుంటే మనకి బాగా పడుతుంది కదా రాజు గారు. ఆ కొద్దిగా బేబీ water కార్న్ సార్. కూడా టేస్టీగా ఉంటుంది. ఎస్ అండి. సో బ్యాటర్ రెడీ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వల్ల ఏంటంటే మనకు కొంచెం క్రంచినెస్ అనేది వస్తుంది, క్రిస్పీగా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు. సో రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది. సో జనరల్లీ స్నాక్ అనుకుంటే మనకి అది అలాగే పెద్ద పెద్దగా ఫుల్ లెంత్ లో తీసేసుకోవచ్చు. సో వీటిని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసేసుకో. కొంచెం స్లో ఫైర్లో అవుతే మనకి లోపల వరకు కూడా ఆ బేబీ కార్న్ అనేది కూడా బాగా ఫ్రై అవుతుందండి. ఓకే. అలా చిన్న చిన్న బబుల్స్తో స్టార్ట్ అవుతే మనకు బాగుంటుంది. ఒకటేసారి చాలా పెద్ద ఫైర్ అలా చేసేసుకుంటే పైన మనకి ఆ పూతపిండి అనేది వేగుతుంది కానీ లోపల అలా పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. ఓకే. సో ఇదంతా కూడా కొంచెం బాగా వేగాలి కదా? అవునండి. సో కొంచెం వేగనిద్దాం రాజు గారు, కాస్త కలర్ చేంజ్ అవ్వాలి కదా? అవునండి. ఓకే రాజు గారు, సరిపోతుందా? ఇంకొంచెం కావాలండి, కలర్ చేంజ్ అవ్వాలి కదా? అటువైపు చేంజ్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, స్ప్రింగ్ ఆనియన్, ఓకే, సో దీంట్లో బేబీ కార్న్ కాంబినేషన్ కాబట్టి మనకి స్ప్రింగ్ ఆనియన్స్ బాగుంటాయి కదా రాజు గారు? ఎస్ అండి. అంటే కొంచెం చైనీస్ స్టైల్లో చేసుకుంటున్నాం. సో ఈ స్ప్రింగ్ ఆనియన్ అనేది టేస్ట్ చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. అండ్ అల్లం కూడా మనం ముక్కలుగా వేసుకున్నాం కాబట్టి రైస్ ఐటెంలో బాగుంటుంది, అక్కడ తగులుతూ బాగుంటుంది. కొద్దిగా సోయా సాస్, ఓకే, అలాగే కొద్దిగా చిల్లీ సాస్ అండి. ఓకే. సో కాస్త చైనీస్ మెథడ్లో చేసుకుంటున్నాం అనమాట. ఎస్ అండి. ఒకసారి దీన్ని తిప్పుకుందామా రాజు గారు? ఓకే. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, సో కొద్దిగా మిరియాల పొడి, సో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, సో అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అవి మనం కొంచెం ఎండింగ్లో యాడ్ చేసుకోవాలండి.
ఓకే. బేబీ కార్న్స్. సో మనకు ఆ క్రిస్పీనెస్ అనేది పోకుండా అలాగే ఉంటుంది కదా. అలాగే ఉంటుంది. ఈ మాత్రం కలరే వస్తుంది కదా రాజు గారు? సరిపోతుంది. ఇంకొంచెం అంటే మనకి పైన లోపల కూడా వైటిష్ గానే ఉంటుంది కాబట్టి ఆ మాత్రం సరిపోతుంది. కొంచెం లైట్ ఆ బ్రౌనిష్ కలర్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో పై లేయర్ కూడా మనకు కొంచెం క్రంచిగా వస్తుంది, లోపలేలాగా మనకు బేబీ కార్న్ ముక్క క్రంచిగానే ఉంటుంది. ఓకే. సో బాగా చాలా క్రంచీగా ఉన్నాయి రాజు గారు. ఎస్. క్రిస్పీగా. సో ఇలాగే మనం స్వీట్ కార్న్ కూడా చేసుకోవచ్చు కదా? స్వీట్ కార్న్తో కొంచెం అంటే పేలే ఛాన్స్ ఉంటాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే. ఓకే. సో వాటితో అంటే క్రష్ చేసేసి మనం చిన్న చిన్న ముద్దల్లా చేసేసుకొని అంటే మామూలుగా పునుగులు అవి చేసుకుంటుంటాం కదా స్నాక్స్ మనం. సో ఆ మాదిరి చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా కొంచెం క్రంచిగానే వస్తాయి. సో అలా చేసుకుని పూత పిండిలో డిప్ చేసుకుని చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో సర్వ్ చేసేసుకోవడమేనా? అవును. సో క్రంచిగా మనకు అవి తగలాలంటే మనం చేసిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. సో చాలా సేపు ఉంచుకుంటే మనకి అది కొంచెం రైస్తో పాటుగా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. బాగుంది రాజు గారు, కొంచెం వెరైటీగా ట్రై చేయొచ్చు. ఎస్. అండ్ కొంచెం చైనీస్ టచ్ కూడా ఇచ్చారు కాబట్టి అందరూ ఇష్టపడతారు. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. క్రిస్పీ కార్న్ రైస్ రెడీ అండి. వేడివేడిగా క్రిస్పీ కార్న్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్రిస్పీ కార్న్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బేబీ కార్న్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన ఉల్లికాడలు వేసి వేగాక సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. దీనిలో అన్నం, వేయించిన బేబీ కార్న్ ముక్కలు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ కార్న్ రైస్ రెడీ.